ఇబ్బందులు ఉన్నా సరే పార్టీని నమ్ముకొని కష్టపడినటువంటి వరప్రసాద్ రెడ్డి గారు మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాం. మనం ఇప్పుడు 36వ సంవత్సరం మన యొక్క పార్టీ మహానాడు వేదిక నుంచి పెద్దలు మన జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ వేదికను అలంకరించిన పెద్దలకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన తోటి కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ పార్టీలో 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను. మనము 2 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వాన్ని తీసుకోవడం జరుగుతుంది. సభ్యత్వంలో అంటే వేరే పార్టీలలో అయితే ఒక నాయకుడు డబ్బులు పెట్టి అన్నీ రాసేసి పంపించే ఆన్వాయితీ వేరే పార్టీలకు ఉంది. కానీ మన పార్టీకి ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా ఒక కార్యకర్త అది 5 రూపాయల సభ్యత్వం ఉండు 30 రూపాయలు అనేది ఇంతకుముందు, ఇప్పుడు 100 రూపాయలు సభ్యత్వం చేశారు. ఏ కార్యకర్త అయినా కూడా జోబీలోంచి తీసిచ్చి పార్టీలో చేరినప్పుడే ఇది నా పార్టీ, ఇది నేను నా యొక్క పార్టీ ఇదని చెప్పేసి ఒక భావన అనేది కలుగుతుందని చెప్పేసి నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరో లెక్క కట్టినారు, ఎవరో చేర్పించినారంటే వాళ్లకు దాని మీద సరైనటువంటి అవగాహన లేకపోక ఏదో ఉన్నామంటే ఉన్నామనే పరిస్థితి. అట కాకుండా మన పార్టీ ఇప్పుడు కార్యకర్తల కోసం, ఇంతకు ముందంతా కార్యకర్తలకు ఏదైనా జరిగితే ఇబ్బంది కలిగేది, అకస్మాత్తుగా ఏదైనా చనిపోతే మనకు ఈ యొక్క బీమా పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మన జాతీయ నాయకుడు జాతీయ కార్యదర్శి అయినటువంటి నారా లోకేశ్వర్ గారు వచ్చిన తర్వాత కార్యకర్తలు అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీలు ఇబ్బంది పడతాయి, ఖచ్చితంగా కార్యకర్తలకు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేదానికి కార్యక్రమం బీమా పథకం అనేది పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. పెట్టి దాని ద్వారా 1647 మందికి మనము పోయినసారి నుంచి ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో ప్రమాదం జరిగిన వారికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మా నియోజకవర్గంలో కూడా 6-7 మందికి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొట్టమొదట మన ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యకర్తల కోసం, అంటే పార్టీ గుండా కార్యకర్తగా ఉండి సఫర్ అయితే చనిపోతేనో ఏదైనా జరిగితేనో వాళ్లకు పిల్లల యొక్క భవిష్యత్తు ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో మన యొక్క ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఎన్టీఆర్ మోడల్ స్కూల్ పెట్టి దాంట్లో కూడా నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్త మహేష్, అదేవిధంగా 5-6 మంది చనిపోతే వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి సార్కు చెప్తే వాళ్ళు ఇప్పుడు కొందరు బీటెక్ చేశారు, కొందరు డిగ్రీ చేశారు. అవన్నీ కూడా పార్టీ కార్యకర్తలకు పార్టీ చేసినటువంటి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల పార్టీ కార్యకర్తలకు బలోపేతమై వాళ్ళు కూడా మనం ఉన్నా లేకపోయినా కూడా పార్టీ మన యొక్క సంసారం మన ఫ్యామిలీని ఇబ్బంది పడకుండా మన పిల్లలను పైకి తీసుకుపోయేదానికి కృషి చేస్తుందని చెప్పేసి ఎంతో ధైర్యంతో ఇంకా మంది కార్యకర్తలు కూడా మన పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కార్యకర్తలలో ఇప్పుడు నేనే ఉన్నాను. నేను సామాన్యంగా 10,000-5,000 సంపాదించుకొని జీవనం గడిపేవాడిని. నేను 60 సంవత్సరాల తర్వాత నాకు అవతల వచ్చే పెన్షన్ కూడా 65 ఏళ్ళు, అది రేషన్ కార్డు ఉంటేనే. అలా కాకుండా మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవిస్తున్నాం, ఈ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ లాగా సంవత్సరానికి కానీ నెలకు కానీ కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ కట్టించుకొని దాన్ని 60 సంవత్సరాలు నిండిన తర్వాత దాన్ని పింఛన్ రూపంలో ఇస్తే వాళ్ళు ముసిలిమొప్పున మనము కొంత సాయం చేసి వాళ్లకు ఇబ్బంది లేకుండా చేయగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన యొక్క ఈ యొక్క సభ్యుల యొక్క మన యొక్క విన్నపాన్ని విన్నవించి మన నారా లోకేష్ గారికి విన్నవించి ఈ యొక్క సబ్సిడీ మనకు పింఛన్ మాదిరి వచ్చేట్టుగా చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క పార్టీ సభ్యత్వ సంస్కారక నిర్మాణ కార్యకర్త సారథకత యొక్క దీన్ని బలపరిచేదానికి మన అవకాశం ఇచ్చినందుకు
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి